హే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నెయిల్ ఆర్ట్ చేయించుకుందామని నెయిల్ స్టూడియోకి వెళ్ళాను. ఎందుకు అంటే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ నేర్చుకుంటుంది. సో డెమో పీస్ కంటే హ్యాండ్ ప్రాక్టీస్ బాగుంటుంది, పర్సన్స్ని తెచ్చుకోండి అన్నారట. సో నాకు ఇంట్రెస్ట్ ఉండే, ఒకసారి వేయించుకుంటే కదా దాన్ని బాగోతుంది తెలిసేది. సో అట్లా వెళ్ళా అనమాట. వెళ్తే నేను పడిన తిప్పలంతా ఇంత కాదు, మినిమం 5 hours పట్టింది చేయడానికి. అంటే తను కొంచెం ఇప్పుడే కదా నేర్చుకోవడం, సో టైం ఎక్కువే పట్టింది. మినిమం అయితే 4 hours కంపల్సరీ పడుతుంది, టైం తెలియదు అసలు. అమ్మ బాబాయ్, ఇది చేయించుకుంటున్నప్పుడు నేను పడ్డ తిప్పలు కాదు, కానీ ఇది చేయించుకున్నాక నేను పడ్డ తిప్పలు మీకు తెలీదు. గిన్నెలు తోమడానికి లేదు, ఫుడ్ తినడానికి లేదు, ఆఖరికి నా వర్క్ చేసుకోవడానికి కూడా లేదు. ఇంకా పిల్లలున్న వాళ్ళైతే చాలా కష్టం. ఒక్కసారి ఇట్లా గోరు వెనక్కి వెళ్ళి ఇట్లా అందనుకో మామూలుగా ఉండదు. అమ్మ బాబా, ఎంత పెయిన్ వచ్చిందో నాకైతే. అంటే నా ఫీలింగ్ ఏంటి అంటే, ఇది ఏం పని చేయకుండా అందరు పనోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే సెట్ అవుద్దండి. నా నా ఫీలింగ్ అది. ఎవరు ఫీల్ అవ్వద్దు దయచేసి. సో ఎంత టైం పట్టిందో, అవి ఉంటాయట పర్మనెంట్ నెయిల్స్ కదా, 30 days అట్లా. నేనైతే ఉంచుకోలేదు, నేను పీకేశాను. ఈ వీడియో నేను ఎడిట్ చేసి పోస్ట్ చేసేపాటికి నేను పీకేశాను, ఎందుకంటే మనం చేసే పనులకి అవి సెట్ అవ్వలేండి. ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు అని నేను ఇవి డీటెయిల్స్ ఇస్తున్నాను. తన అగ్రత నెయిల్ ఆర్ట్ స్టూడియో అని అక్కడ నేర్చుకుంటున్నారు. ఆర్ట్ అయితే చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం అయినా తను బాగా చేశారు, నాకు బాగా అనిపించింది. బట్ పేషెన్స్ ఉండాలి, చేయించుకునే వాళ్ళకి పేషెన్స్ ఉండాలి, చేసే వాళ్ళకి పేషెన్స్ ఉండాలి. చాలా టైం టేకెన్. నేర్చుకోవచ్చు, మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది అంటున్నారు. ఆ 5 hours కష్టపడితే నా నెయిల్స్ ఇలా అయినాయి అనమాట. నాకైతే బాగా నచ్చాయి.